గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ సంబంధించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 200కు పైగా బ్యాంకు ఖాతాల పాస్బుక్లు, 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాంకు ఖాతాలని ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్లో కూడా ఉపయోగించారని ఈడీ పేర్కొంది. ఈ అక్రమాలపై మరింత లోతైన దర్యాప్తు జరుగుతుందని ఈడీ అధికారులు తెలిపారు. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించింది ఈడీ. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఏంటి మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో చాలా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి? సీతారామరాజు, గత ప్రభుత్వ హయాం అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే స్కామ్లు జరిగాయో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దాదాపుగా ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించి దాదాపుగా 1000 కోట్లు స్కామ్ జరిగిందంటూ కూడా ఈడీ అయితే ప్రకటించడం జరిగింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు జరిపి ఒక స్కామ్ లకు సంబంధించి అన్ని పాస్బుక్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా ఆన్లైన్ బెట్టింగ్ కూడా ఉపయోగించినట్టుగా ఈడైతే ప్రకటించడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 2015లో ఈ యొక్క గొర్రెల పంపిణీ కార్యక్రమం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. అయితే ఏదైతే ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ స్కామ్ లో జరుగుతున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గొర్రెల స్కామ్లకు సంబంధించి విచారణ చేపట్టాలని చెప్పేసి ఏసీబీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఏసీబీ విచారణ నేపథ్యంలో కూడా ఈ అంతర్రాష్ట్రాలకు అంటే వేరే రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ యొక్క స్కామ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా గుర్తించిన నేపథ్యంలో కూడా ఈ యొక్క స్కామ్ లో ఈడీ ఇన్వాల్వ్ అయ్యి మొత్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించి 4000 కోట్ల రూపాయలతో లబ్ధిదారులకు ఈ యొక్క గొర్రెల పంపిణీ కార్యక్రమం గత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అయితే ఈ 4000 కోట్ల రూపాయల్లో దాదాపుగా 1000 కోట్లు స్కామ్ జరిగినట్టుగా ఈడీ ప్రకటించడం అయితే జరిగింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ దీనిలో కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి దగ్గర నుంచి ఈ రోజు సోదాలు జరిపి వారి దగ్గర నుంచి కీలక డాక్యుమెంట్స్, అదేవిధంగా ఈ యొక్క 1000 కోట్లు ఏ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారన్న దానిపైన మొత్తంగా కూడా బ్యాంక్ ఖాతా బుక్లన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వారి దగ్గర దాదాపుగా 20 మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. తెలంగాణలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క స్కామ్ లో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే అటు అన్నిటిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడుతుంది. ఇటు కాళేశ్వరంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ రిపోర్ట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఈ రోజు సమర్పించడం జరుగుతుంది. ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అటు గొర్రెల స్కామ్ కానీ, ఇతరంగా అదేవిధంగా కొంతమంది ఇటీవల కాలంలో ఏసీబీ ఈఎన్సీల పైన ఇంటిపైన కూడా సోదాలు జరిపిన నేపథ్యంలో దాదాపుగా 1000 కోట్ల అవినీతి ఆస్తులు ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించారు. ఇట్లా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఒక్క ఏదైతే ప్రతి ఒక్క పథకంలో కూడా ఈ యొక్క స్కాములు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అన్ని కూడా ఈ రోజు ప్రధానంగా గొర్రెల స్కామ్ సంబంధించి దాదాపుగా 4000 కోట్లతో ఈ యొక్క పథకాన్ని గత ప్రభుత్వం ప్రారంభించగా అందులో 1000 కోట్ల వరకు కూడా స్కామ్ చేసినట్టుగా అయితే ఈడీ అధికారులు గుర్తించి సోదాలు చేయడం జరిగింది. ప్రధానంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ ఇందులోకి ఉండి కీలకంగా వ్యవహరించారని చెప్పేసి ఈడీ ప్రకటించడం జరిగింది. వారి దగ్గర ఇంకొంతమందిని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు పరిస్థితిలో కూడా ఈ యొక్క స్కామ్ లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరూ కూడా
ఈడీ అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా కొంతమంది ఈ యొక్క స్కామ్ లో ఇన్వాల్వ్ అయినట్టుగా ఈడీ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కొనసాగింది. దాదాపుగా 1000 కోట్ల స్కామ్ జరిగినట్టుగా ఈడీ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో అతిపెద్ద స్కామ్ గా చెప్పవచ్చు. ఈ యొక్క ఈడీ ఈ రోజు ఏదైతే హరికృష్ణ స్కామ్ సంబంధించి హరికృష్ణ గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఈ యొక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ యొక్క ఆఫీస్ నుంచి కొన్ని ఫైల్స్ ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో కూడా ఎవరో అడ్డుపడి మొత్తం దాన్ని కూడా ఆపడం జరిగింది. ఆ అంశం కూడా ఈడీ దృష్టికి వచ్చిందంటారా? సీతారామరాజు, అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్లన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఈ గొర్రెల స్కామ్లకు సంబంధించి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పథకంలో 1000 కోట్ల వరకు దాదాపుగా 1000 కోట్ల వరకు కూడా ఈ యొక్క స్కామ్ జరిగినట్టుగా అప్పుడు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క అంతరాష్ట్ర రింగులు ఉన్న నేపథ్యంలో కూడా ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది. అయితే ఎప్పుడైతే ఈడీ ఏసీబీ విచారణ జరుగుతుందో దీనిలో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వారి ఇంట్లో నుంచి ఇంటికి వెళ్ళి ఏసీబీ విచారణ చేస్తే ఏసీపీ కానీ ఈడీ కానీ విచారణ చేస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ సంబంధించి కూడా కొన్ని ఫైల్స్ ఏదైతే అంటే ఈ యొక్క స్కామ్ సంబంధించి కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయని చెప్పేసి కూడా అంటే వారు తరలిస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఏదైతే మొత్తంగా ఈడీ స్కామ్ సంబంధించి దాదాపుగా 1000 కోట్లు స్కామ్ కు పాల్పడ్డారంటూ కూడా ఈడీ అధికారులు అయితే తేల్చి చెప్పడం జరిగింది. మరిన్ని చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.